ఓటర్స్లో మ్యాక్సిమం మెంబర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే 2002 వాళ్ళ ఓటర్ కార్డ్స్ లేకపోవడం, వాళ్ళ ఓటర్ డీటెయిల్స్ తెలియకపోవడం. అందుకే మళ్ళీ ఒకసారి నేను క్లియర్గా 2002 ఓటర్ లిస్ట్లో వాళ్ళ ఓట్ డీటెయిల్స్ ఎలా కనుక్కోవాలో చెప్తున్నాను. ఫస్ట్గా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి CEO తెలంగాణ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఆప్షనే మన వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది, CEO తెలంగాణది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి అలానే స్క్రోల్ చేస్తే మనకు లాస్ట్లో ఎలక్టోరల్ రోల్ ఆఫ్ SIR 2002 అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, PDF ఎలక్టోరల్ రోల్స్, ఎలక్టోరల్ సెర్చ్. నేను 2 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ PDF ఎలక్టోరల్ రోల్స్ చూద్దాం. PDF ఎలక్టోరల్ రోల్స్లో వెళ్ళిన తర్వాత మనకు డిస్టిక్ పేరు అడుగుతుంది, జిల్లా పేరు. నేను హైదరాబాద్ అని ఇస్తున్నా, మీరు మీ డిస్టిక్ పేరు ఇవ్వండి. సెకండ్ ఆప్షన్లో మనకు శాసనసభ నియోజకవర్గం పేరు అని అడుగుతుంది, అంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఏది అని. అక్కడ నేను హిమాయత్ నగర్ అని ఇస్తున్నాను. మీరు మీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పేరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కిందికి వస్తే గెట్ పోలింగ్ స్టేషన్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తే మనకు ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్, అంటే ప్రతి ఒక్క భాగం సంబంధించిన ఓటర్ డీటెయిల్స్ అనేటివి PDF లాగా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నేను ఇప్పుడు ఒకటి మీకు శాంపుల్గా ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు నేను అంబర్పేట్ పార్ట్ 34ది నేను PDF ఓపెన్ చేస్తున్నా. వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. వెరిఫికేషన్ కోడ్లో మనము ఆ ఇచ్చిన క్యాప్షన్ని ఎంటర్ చేయాలి, చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా PDF అనేది ఓపెన్ అవుతుంది. PDF ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు మీ నేమ్తో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కృష్ణ అనే పర్సన్ది నేను సెర్చ్ చేస్తున్నాను. కృష్ణ సెర్చ్ చేయగానే ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఈ పార్ట్లో ఉన్న కృష్ణ అనే పేరు గల పర్సన్స్ అందరు హైలైట్ అవుతారు. అందులో మీ నేమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా అంటే మీకు మీ హౌస్ నెంబర్ గుర్తుందనుకోండి, అప్పుడు 2002లో ఓటర్ లిస్ట్లో ఉన్నది, ఆ హౌస్ నెంబర్ ఇచ్చిన మీ డీటెయిల్స్ హైలైట్ అవుతాయి. ఎట్లా అంటే ఇప్పుడు నేను 2-2-1647/91 అని ఇచ్చాను. ఇప్పుడు 91లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ డీటెయిల్స్ అనేవి హైలైట్ అయ్యాయి. ఇలా కూడా నేను దీంట్లో నుంచి ఈ డీటెయిల్స్ తీసుకొని నా SIR ఫామ్లో ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ PDFలో ఉన్న టర్మ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకిచ్చిన SIR ఫామ్లో ఏమడిగారు, 2002లో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పేరు. ఇక్కడ మనకు పైన హైలైట్ అయ్యి కనిపిస్తుంది కదా, హిమాయత్ నగర్. ఈ హిమాయత్ నగర్ అనేది మన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పేరు. హిమాయత్ నగర్ పక్కన ఉన్న 207 అనేది ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నంబర్. తర్వాత ఈ కాలమ్స్ ఉన్నాయి కదా వర్టికల్గా, అందులో ఫస్ట్ PS నంబర్ అని ఉంది, పోలింగ్ స్టేషన్ నంబర్. ఆ పోలింగ్ స్టేషన్ నంబరే మన పార్ట్ నంబర్. తర్వాత సీరియల్ నంబర్. ఈ సీరియల్ నంబర్లో మన పేరు ఎక్కడుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 35 సీరియల్ నెంబర్లో D ప్రవీణ్ కుమార్ అని పేరుంది. ఒకవేళ నా పేరు D ప్రవీణ్ కుమార్ అయితే నా కాన్స్టిట్యుయెన్సీ నంబర్ 207, పార్ట్ నెంబర్ 34, సీరియల్ నెంబర్ 35 అవుతుందన్నమాట. ఇలా మనము ఈ PDFలో నుంచి డీటెయిల్స్ తీసుకొని ఫిలప్ చేయవచ్చు. దీనికి మీకు కావాల్సింది మీ కాన్స్టిట్యుయెన్సీ పేరు, మీరు అప్పుడు ఉన్న పార్ట్ పేరు గుర్తుండడం, అంతే. సెకండ్ మెథడ్ని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.